నెక్స్ట్ ప్రభాకర్ రావుకు బ్లూ కార్నర్ నోటీస్. సిబిఐకి ప్రతిపాదనలు పంపిన సిట్ వారి అరెస్టు కోసం ఇంటర్పోల్ సాయం. ఇద్దరి పాస్పోర్ట్ల స్వాధీనానికి విజ్ఞప్తి. ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్. సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్. రేవంత్, ఈటల, బండి, ఉత్తమ్తో పాటు ఇంకొందరివి సైతం. ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు జర్నలిస్టులను కూడా వదలని ఎస్ఐబి విభాగం. హైకోర్టుకు సమర్పించిన సిట్ అఫిడవిట్లో సంచలన విషయాలు. రాధా కిషన్ రావు అరెస్ట్. జైల్లో ఉండగానే మరో కేసులో అదుపులోకి. ఐ న్యూస్ ఎండి శ్రవణ్కు సైతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు ఆయనకు బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసి ఇంటర్పోల్ సహాయం తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సిబిఐ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ఐ న్యూస్కు చెందిన శ్రవణ్ కుమార్కు సంబంధించిన పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకోవాల్సిందిగా రీజనల్ పాస్పోర్ట్ అథారిటీకి లెటర్ రాశారు. దీంతో పాటు మరిన్ని సంచలన విషయాలను హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో సిట్ ప్రస్తావించింది. సొంత పార్టీ నేతలతో పాటు విపక్ష నేతల ఫోన్లు, ఓ జడ్జి, మీడియా అధిపతుల నెంబర్లు సైతం ట్యాపింగ్ అయినట్టు అందులో పేర్కొన్నారు. సో ఆ జర్నలిస్టులలో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళవి ముఖ్యమైనటువంటి నిఘా, అతి పెద్ద నిఘా అంటే ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళ మీద ఎక్కువ పెట్టిండ్రు. ఎందుకంటే శాటిలైట్ మీడియాలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఏమి యాంటీగా పోలే. బీఆర్ఎస్కి యాంటీగా పోయిన ఛానల్స్, ఇష్యూస్ని రేజ్ చేసిన ఛానల్స్ కొద్దిపాటి ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే. అండ్ ఇది మాత్రమే కాదు, సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు అంటే బీఆర్ఎస్ పార్టీలో సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల ఫోన్ల మీద కూడా నిఘా పెట్టిండ్రు, కాసాని జ్ఞానేశ్వర్తో సహా. సో ఆయన ఫోన్ కూడా ఆఖరికి ఎప్పుడైతే టీటీడీపీ అధ్యక్షులుగా మరి చంద్రబాబు నాయుడు గారు కాసాని గారిని పిలిపించారో ఖమ్మం సభ చాలా నిండుగా జరిగింది. కొన్ని లక్షల మంది అక్కడికి రావడం జరిగింది. సో అద్భుతంగా సక్సెస్ అయింది ఖమ్మంలో. సో దానికి ఈయనకి భయం వేసి మరి ఇక్కడ ఈయన మీద కూడా నిఘా పెట్టి ఆ తర్వాత అంత జరిగిందంతా మీకు తెలిసింది. సో అక్కడ కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. సో దాంతోపాటు చాలామంది ఫోన్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు అయితేనేమి, అండ్ అదే రకంగా బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు అయితేనేమి, కిషన్ రెడ్డి గారు అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళ ఫోను వ్యక్తిగత విషయాలు కూడా, పర్సనల్గా మాట్లాడుకునే విషయాలు కూడా, భార్యలతో మాట్లాడుకునే విషయాలు కూడా చెవులు పెట్టి విన్నారంటే ఇంతకన్నా నీచ ఘోరాది ఘోరం ఏమైనా ఉంటుందా? ఈ ఏజ్లో ఈయనకి ఇవేం పాడుబుద్ధులు అర్థం కాదు. మరి ఈయన ఎందుకు ఇట్లా తయారయ్యిండో, ఈయన హిస్టరీ చూసుకున్నట్టయితే, ఈయన చేసినటువంటి వర్క్స్ చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఒక చిన్న మచ్చ లేదు, ఒక చిన్న మచ్చ కూడా లేదు. అంటే చాలా నీట్ మనిషి, మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక మంచి వెలమ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. గతంలో ఎన్నడూ కూడా ఈయన మీద ఒక చిన్న ఎలిగేషన్ కూడా లేదు. అటువంటిది ఎందుకు ఇట్లయినా మారిపోయిండు, ఎందుకు ఇంత ఈ ఏజ్లో నీచమైనటువంటి బతుకుతున్నాడు, అందరితో ఇట్లా తిట్లు తిప్పించుకోవడం చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉంది మనకి. ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అంతకుముందు ఈయన హిస్టరీ చూసుకున్నట్టయితే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గానే మరి ముందరికి వెళ్ళడం జరిగింది. ఎక్కడ జాయిన్ అయినా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మాయమైపోయిండు, ఇట్లా మారిపోయిండు? అండ్ ఈయన అవి అడ్డు పెట్టుకొని మరి ఇవన్నీ అడ్డు పెట్టుకొని మరి ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు, పర్సనల్ విషయాలు, హీరోయిన్లను బెదిరించడాలు, సో ఇవన్నీ కూడా ఈయన వల్లనే కదా అయ్యింది. నాంది వాళ్ళకి నేనే కదా చెప్పింది, వాళ్ళైనా చేసింది ఈయన. చేయనీకి ఈయనకన్నా ఉండాలి కదా కొద్దిగా మన ఇంకిత జ్ఞానం. సో ఇప్పుడు ఈయన అమెరికాలో ఉన్నాడు కాబట్టి బ్లూ కాలర్ నోటీస్ అన్న పంపించేసి పాస్పోర్ట్లు రద్దు చేసి సీజ్ చేసి మరి, ఎందుకంటే ఐ న్యూస్ ఎండి శ్రవణ్ కూడా పరారులో ఉన్నాడు, పారిపోయింది అని చెప్తా ఉన్నాడు. అందుకని ఆయన పాస్పోర్ట్లు కూడా రద్దు చేసేసి బ్లూ కాలర్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోరు. ఎటకేలకు రాడు. మరి ఇటువంటి వాళ్ళకి క్యాన్సర్ రాకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది? కర్మ వెంటాడుతుంది, అది ఏదో ఒక రూపంలో అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం లేదు.